హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. తెలంగాణలో వెనుకబడిన కులాలకు జనాభా దామాషా ప్రకారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన మంచి పరిణామమని సమాచార హక్కు ఆర్టీఐ మాజీ చీఫ్ కమిషనర్ ఓనం వెంకటేశ్వర్లు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో యాదవ్ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చిలకాని వెంకట్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవులకు నిర్వహించిన రాజకీయ అవగాహన తరగతుల కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా యాదవులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు చలకాని వెంకట యాదవ్, యాదవ్ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగినటువంటి యాదవ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలో యాదవులకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న శిక్షణా తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశం యాదవులకు జనాభా దామాషా పద్ధతిలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మా వాటా మేము సాధించుకోవడం అనే విషయం మీద ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ విధంగా జనాభా దామాషా పద్ధతిలో మన హక్కులు మనం సాధించుకుంటాము అనే దాని మీద మా జాతికి ట్రైనింగ్ ఇవ్వడం కోసమే ఈ ట్రైనింగ్ క్లాసెస్ పెడతా ఉన్నాం. ఎట్లా రాజ్యాధికారాన్ని గుంజుకోవాలి, అసలు రాజ్యాధికారాన్ని ఒడిసి పట్టుకోవాలంటే అసలు ఏం కావాలి ఫస్ట్ అనే విషయం ప్రస్తుతం విద్యావంతులు, ఈ సమాజంలో యాదవ్ విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు విషయ పరిజ్ఞానం అందించడం కోసం ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ శిక్షణా తరగతులు అన్నీ కూడా విజయవంతంగా నిర్వహించినటువంటి జిల్లా అధ్యక్షుడు ఆనంద్ గారికి, మిగతా ఆయన టీంకి ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అంటే ఎవడి కుల దామాషా పద్ధతిలో వాడు హక్కులు పొందడాన్నే సామాజిక న్యాయం అంటారు. అయితే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు ఆర్టికల్ 340 ప్రకారం, రాజ్యాంగ చట్టంలోని 340వ చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల యొక్క కుల గణన చేసి ఆ కుల గణన ద్వారా ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అన్ని రంగాల్లో అంటే విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వారికి అవకాశం కల్పించాలని చెప్పి ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా నిన్నగాక మొన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కులగణన చేయడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కులగణన జరగడం అంటే ఈ రాష్ట్రంలో మేము ఎంతమంది ఉన్నామో మాకంతా అని మేము ప్రశ్నించడానికి, మా హక్కులు మేము అడగడానికి మాకు ఒక చిన్న దస్త్రము, ఒక చట్టము దొరికింది, ఒక లెక్క దొరికింది. ఈ రాష్ట్రంలో 1.5%, 2% తోటే ప్రభుత్వాలు కూలుతున్నాయి, నిలబడతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా 1.5% తోటే నిలబడుతుంది, కూలుతుంది. కాబట్టి యాదవులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సింగిల్ లార్జెస్ట్ కాస్ట్ 10% ఉన్నటువంటి యాదవులు 2, 3, 4, 5% వరకు మా కులాన్ని మేము ఆర్గనైజ్ చేయడం, ఇతర అగ్రకులస్తులతో, అగ్రకుల రాజకీయ పార్టీలతో పాటు ఈ కులాన్ని ఆర్గనైజ్ చేసేసి మేము మా యొక్క హక్కులు సాధించుకోవడం కోసం, మా జాతిని చైతన్యం పంచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన క్యాస్ట్ సెన్సస్ని ఆహ్వానిస్తూ 42% రిజర్వేషన్లు అనే దాన్ని సాధించుకోవడం కోసం ఈ సమాజంతో పాటు యాదవ్ విద్యావంతులుగా, యాదవ్ విద్యావంతుల వేదిక నాయకత్వంలో తప్పకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. మా రిజర్వేషన్ల సాధన కోసం మేము ముందుకు పోతాం అనే లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి యాదవ్ సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులు, అదేవిధంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ, సామాజిక అవగాహన కలిగిన వ్యక్తులు, సామాజిక ఉద్యమకారులు అందరూ కూడా ఈ దేశంలో కులగణన యొక్క ప్రాధాన్యతను గుర్తించి కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే కులగణన చేయాలని డిమాండ్ చేయాలి. ఈ రాష్ట్రంలో మనకు ఇచ్చినటువంటి ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయమని చెప్పి మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి యాదవులతో పాటు బలహీన వర్గాలందరూ కూడా రేపు జరిగే అన్ని ఉద్యమాల్లో ముందుకొచ్చి తమ హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చిలకాని వెంకట యాదవ్ గారి ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణా తరగతులు భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడము అభినందనీయం. ఈరోజు వెనుకబడిన వర్గాలు అన్ని రంగాల్లో కూడా వెనుకంజ వేసినారనే విషయము యథార్థము. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము యాదవులతో పాటు అన్ని వెనుకబడిన కులాలు కూడా దామాషా పద్ధతిలో వాళ్ళకు విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో వాటా కల్పించాలని కులగణన ఏర్పాటు చేసి
తొలి ప్రయత్నం చేసి ఈరోజు కులగణన పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించడం అనేది ఇది ఒక బలహీన వర్గాలకు మంచి పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యాదవులు కూడా ఈ రాష్ట్రంలో వాళ్లకు సరి అయినటువంటి ప్రాధాన్యత లేకపోవడం జరుగుతూ ఉన్నది. ఇందుకొరకు ఈ యొక్క నిర్ణయం వలన యాదవులకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను.